మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీపీసీసీ మెంబర్ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది 1984 అక్టోబర్ 30. అంటే ఇప్పుడు మీ హుస్నాబాద్ ప్రాంతంలో కూడా 1947 సంవత్సరం వచ్చే నాటికి కూడా ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి నిలువుగా ఉన్న ఏరియా. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో పెద్ద స్థూపం కూడా ఉస్మానాబాద్. ఈ ప్రాంతాలకు 1 ఎకరం భూమి ఉన్నా కూడా నీళ్లు లేవు. బోర్ ఇద్దామంటే నీళ్లు పడాయి. తాగుదామంటే బావి 15-20 గంటలకు ఎక్కువ తవరాదు. కుండేలు లబ్డబ్ కొట్టుకుంటలేవు. పెద్ద కాలువ వరద కాలువ గురించి కొట్టుకుంటానే అని ఒక 2 రోజుల పాదయాత్ర చెప్తాను. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేసి చిన్నగా పెద్ద చేశాను. ఆ వెంటనే నేను కోమాలో పోతే నేను గౌరవ ప్రయోజనం కట్టు అంటే నా మీద 10 బయటలు కేసులు పెట్టాను. ఎన్నో ఏళ్ళుగా గమనించారు, చూస్తున్నారు, చాలా అనుభవాలు ఉన్నాయి. పైసలు ఇస్తాను వాళ్ళు, తాగిస్తాను వాళ్ళు. ఓటేసే కాడ ఉండలేదు కదా వాళ్ళు. ఓటేసే కాడ మంచి వాళ్ళకి వేయాలి కదా. నేను ఈ ఊరికి ఒక పని మనిషి. మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో వాళ్ళ ఇంటికి కూడా పోతా. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఎంత ఫ్రీ ఉంటుందో అంతకన్నా ఫ్రీ. ఆయన చాలా పట్టుదల మనిషి, చాలా జిద్దు మనిషి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజకీయాలంటే ప్రజల కోసం ఏదో ఒక మంచి చేయాలని ఎన్నుకునే ఒక సాధనం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల వెంటే ఉంటూ ఎన్నో ఏళ్లుగా ఒకే పార్టీలో కొనసాగుతూ మనతో పాటు ఆయన అనుభవాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ సర్పంచ్, టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి గారు. మరి ఆయన అనుభవాలు, రాజకీయాలంటే ఏంటి, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామా. ముందుగా మీ రాజకీయ ప్రస్థానం గురించి మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ఎప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు? నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది 1984 అక్టోబర్ 31. శ్రీమతి ఇందిరాగాంధీ మీద ఢిల్లీలో దాడి జరిగింది. ఆమె చనిపోయింది. అప్పటికి నేను 17-18 ఏళ్ళ వయసు పిల్లని. అది కొద్దిగా దేశం అంతా దాని మీద పేపర్లు, టీవీలు, అప్పుడు మా ఉస్మానాబాద్లో 7 టీవీలే ఉండే. అయితే అవన్నీ ఇది చూసి ఒక ప్రజలకు బాగా ఉపయోగపడే నాయకురాలను చంపారంటే కొద్దిగా బాధ అయ్యి. అంత చిన్న వయసులోనే మీకు అప్పుడు ఏర్పడింది రాజకీయాల పట్ల అభిరుచి అనేది. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కదా, ఎప్పుడు కూడా పార్టీ మారాలన్న ఉద్దేశం గానీ అట్లా ఎప్పుడు అనిపించలేదా? అంటే చాలా మందిని మనం చూస్తుంటాం. అంటే చాలా మంది అడిగారు, కానీ నేను కొద్దిగా అంబేద్కర్ ఇష్టం సతాగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితేనే సూటబుల్ అవుతుంది మా లాంటి భావాలు ఉన్న వాళ్ళకని అనిపించింది. అంబేద్కర్ గారి పేరు మీద కూడా చాలా పార్టీలు వచ్చినాయి. అవి ఎప్పుడైనా అంబేద్కర్ గారి ఆలోచనలు గెలవాలి, ప్రజలు దాన్ని స్వీకరించాలి. కానీ అది పరిపక్వ దశకు రాలేదు భారతదేశ పరిస్థితులు చూస్తే. అందులో నేను పోయి టైం అంతా వేస్ట్ చేసి చేసే వాళ్ళు కొద్దిగా అంబేద్కర్ ఆలోచనలకు సూటబుల్గా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అనిపించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం. ఇన్నేళ్లుగా ఇదే పార్టీలో కొనసాగుతున్నారు కదా, ఇప్పుడు మీకు ప్రభుత్వం ఏర్పడింది, ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. కాకపోతే పోయిన ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఇస్తే 10 ఏళ్ళు అధికారం చేసి 7,50,000 కోట్ల అప్పులతో ఈ ప్రభుత్వం వీళ్ళ చేతిలో పెట్టింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. వీళ్ళు కూడా 6 గ్యారంటీలు, 13 హామీలు ఉన్నాయి దీంట్లో. అవి చేద్దామని ట్రై చేస్తే 3-4 చేయగలిగారు. ఇంకా చేయాలి అనే ఆలోచన వీళ్ళకు ఉన్నది. ప్రజలతో కూడా మీరు వాళ్ళు చేస్తలేరు అని వాళ్ళు లొల్లి చేయించే ప్రయత్నం చేస్తారు, విమర్శలు చేస్తారు. కానీ మనం ఒకళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఆ ఇంట్లో కనీసం 4 గ్లాసుల నీళ్ళు లేకుండా వాళ్ళ ఇంటికి పోయినాక మాకు 10 మంది వచ్చినాం, మాకు ఒక 4-5 లీటర్ల నీళ్ళు కావాలంటే ఎట్లా చేయగలుగుతారు? ఇక్కడ ఆర్థికంగా చాలా చితికిపోయేటట్టు చేసిన వాళ్ళే ఇలా మళ్ళీ ఆ మాట మాట్లాడతారు. కాబట్టి చేస్తారు వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎప్పటి నుంచో నెహ్రూ కాంచెల్ పంచవర్ష ప్రణాళికలు, లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్, తర్వాత ఇందిరాగాంధీ గరీబీ హటావో, బ్యాంకుల జాతీయకరణ, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చి ఈ మనం వాడే సెల్ ఫోన్లు, ఈ నెట్టు, తర్వాత ఈ అంతరిక్షంలో మన ప్రయోగాలు, తర్వాత పివి నరసింహారావు వచ్చి మన భారతదేశం వేరే దేశాలు ఆర్థికంగా చిక్కిపోయి చాలా చితికిపోయి ఉన్నదాన్ని
నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చాడు. మన్మోహన్ సింగ్ గారిని ఇలాంటి రాజకీయ జీవితం లేని అతను ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఇవాళ భారతదేశం ప్రపంచంలో పెద్ద ఆర్థిక దేశంగా మారిపోయింది. ఇలా మోడీ గారు వచ్చి వ్యవసాయ చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చాడు. తర్వాత భారతదేశంలో ఉండేటువంటి పెద్ద సంపద దేశం ఇది. ఇదే ఆదాని 10 ఏళ్ల క్రితం 1,00,000 మంది ధనవంతులు లేడు. ఇవాళ భారతదేశంలో 3-4 ధనవంతులు ఒక్కడాడు. ఒక్క వ్యక్తి కానీ మన కోసం దగ్గర వనరులు ఎక్కువ, మానవ వనరులు గానీ. చాలా ఎక్కువ. ఒక 142 కోట్ల జనాభా భారతదేశం, చైనా దాటిపోయినాం. కానీ మన దగ్గర 40 కోట్ల మంది యువకులు. మరి ఆ యువకులకు ఉపాధి లేదు. నీట్ ఎగ్జామ్, ఎంబీబీఎస్ ఎగ్జామ్ పెడితే పేపర్ లీక్ అవడు. అది కొన్ని ఏరియాలలో కొంతమందికి అడ్వాన్స్ తెలుసుడు. మరి ఈ ప్రభుత్వం వచ్చి గరీబులకు ఏం చేయలేని పరిస్థితి. ఏమన్నట్టు రోడ్లు పోతాను, ఏమన్నట్టు గరీబీ వాళ్ళకి ఏం చేయకుండా బేటీ పడావో బేటీ బచావో ప్రోగ్రామ్ చేసుడు. దానివల్ల ఈ దేశంలో ఈ ఆడవాళ్ళకు ఏం రక్షణ లేకుండా పోతుంది. మాటల ప్రభుత్వం ఇది. అంటే ఈ సందర్భంగా నేను అంటే బాగుంటుంది, కానీ ప్రైమ్ మినిస్టర్ ఒక రైల్వే స్టేషన్లో ఛాయామిన్ అయిన కొడుకు అని అంటారు. రైల్వే స్టేషన్ ప్రైవేటీకరణ చేసినాక స్వాతంత్రం వచ్చినాక 77 ఏళ్లకు ఇది ఎంతవరకు న్యాయం? ఇది నాకు కొద్దిగా బాధ ఉంది. అంటే ఇప్పుడు మీ హుస్నాబాద్ ప్రాంతంలో కూడా ఏదైనా మార్పు తేవాలి, ఇవి ఇంకా కూడా లోటు మిగిలి ఉంది అని అంటే మీరు గమనించినవి ఏవైనా సమస్యలు ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా ఇక్కడ. ఇది 1947 స్వాతంత్రం వచ్చే నాటికి కూడా ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి నిలువుగా ఉన్న ఏరియా. కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు ఉండేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగింది 1948 మార్చి 14 నాడు. పోలంపల్లి ప్రభాకరరావు సాబ్ అని మన మాందాపూర్ గుట్టలో కనుక 12 మంది చనిపోయారు నిజాం గవర్నమెంట్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో పెద్ద స్థూపం కూడా ఉస్మాన్లో ఉంటుంది. అంటే పేదరికంతో ఇక్కడ చాలామంది ఉంటారు. ఒకనాడు మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే ఎక్కువ పుట్ట చేత పట్టుకొని పోతూ ఉంటారు అని అంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఉస్మానాబాద్ ప్రాంతం నుంచి కూడా బొంబాయి, దుబాయ్, తర్వాత హైదరాబాదు లాంటి ప్రాంతాలకు 1 ఎకరం భూమి ఉన్నా కూడా నీళ్లు లేవు. 1 ఎకరం బోర్ వేద్దామంటే నీళ్లు పడాయి, తాగుదామంటే బావి 15-20 గంటల కన్నా ఎక్కువ తవ్వరాదు. అంటే సొంత భూమి ఉన్నా కూడా మళ్ళీ బయటికి వెళ్ళి బతకాలి. చిన్న చిన్న పనులు చేసుకొని బయట బతుకుతారు. ఇప్పుడు గౌరేలి గండిపల్లి ప్రాజెక్టులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉస్మానాబాద్కి వెళ్ళి ఆయన 2004లో పాదయాత్ర చేసిండు. ఇక్కడ మల్లెచెట్టు చౌరస్తాల మీ గుండెలు లబ్డబ్ అని కొట్టుకుంటలేవు, పెద్ద కాలువ, వరద కాలువ గురించి కొట్టుకుంటానే అని ఒక 2 రోజుల పాదయాత్ర అని చెప్పిండు. అంటే చాలా బాధ ఉంటుంది. మరి ఆ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇంకా ప్రాజెక్ట్ అంటే 3 ప్రాజెక్టులకు ఫౌండేషన్ అయింది. 9/9/2007 నాడు ఫౌండేషన్ చేసిండు రాజశేఖర్ సాబ్. ఇక్కడ సెంట్ జోసెఫ్ స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ ఏరియాలో చేసిండు. ఆ తోటపల్లి ప్రాజెక్టు రద్దు చేశారు. రద్దు చేసి కేసీఆర్ గవర్నమెంట్ ఆయన వచ్చిన ఇక్కడ కూర్చొని కడతా, ఇక్కడ పడుకొని కడతా, ఇక్కడ కుర్చేసుకొని కడతా అని మభ్యపెట్టిండు ఇక్కడ ప్రజలను. కడతాడు కావచ్చు అని మాలాంటి వాళ్ళం కూడా అనుకున్నాం. ఎందుకంటే మేమంతా భూమి జాగాలు లేకున్నా మా సామాజిక వర్గ వాళ్ళకు పని అన్న దొరుకుతుంది కదా, దూరం పోరు కదా, ఇక్కడనే వ్యవసాయ పని చేసుకుని బతుకుతారు అనుకున్నాం. అయితే అవి కట్టక ఆయన ఏం చేసిండు, 4 ప్రాజెక్టులు కట్టుకున్నాడు. అనంత సాగర్, రంగనాయకమ్మ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, ఇట్లాంటి 4 ప్రాజెక్టులు కట్టుకొని మా గౌరెల్లి అక్కడనే విడిచిపెట్టాడు. ఇలా గౌరెల్లి ప్రాజెక్టుకు మొన్న మా ఎమ్మెల్యే, మా మంత్రి పొన్న ప్రకారాన్ని 430 కోట్లు మంజూరు చేయించాడు. 566 కిలోమీటర్లు అవుతుంది పంట కాలంలో లాస్ట్ భూమికి నీరు పోవాలంటే. ఆ విషయాలు కూడా పోయిన ఎమ్మెల్యే వాళ్ళకందరూ కూడా కొంత వ్యక్తిగతంగా వాళ్ళు మంచివాళ్ళే కావచ్చు, కానీ పాలన విషయంలో వాళ్ళు వెనుకబడిపోయారు. చాలా మా ప్రాంతాన్ని అప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో ఎంత దోపిడీ జరిగిందో, ఎంత అన్యాయం జరిగిందో ఈ కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళలో అంతకన్నా ఎక్కువ జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు, ఒక వైద్య సౌకర్యాలు, మెడికల్ సౌకర్యాలు. ఒక పిల్లాడు, తుర్కోల పిల్లాడు ఇది సైకిల్ మోటార్ రిపేర్ టైర్ చేయంగా గాయపడితే ఆ పిల్లని తీసుకోపోగా జిల్లాగడ్డ అక్కడ ఓవర్ బ్లీడింగ్ అయి చనిపోయింది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు, ఇక్కడ ఎక్స్రే ప్లాంట్ లేదు, విద్యా రంగానికి చాలా 50 కిలోమీటర్లు అట్లా. చెప్తున్నాగా డిగ్రీ కాలేజీ నేను సర్పంచ్ ఉన్నప్పుడే, అప్పుడు సిపిఐ ఎమ్మెల్యే ఉండే చాడ, అప్పుడు మాజీ ఎమ్మెల్యే బొమ్మెంకన్న ఉండే. మాకందరికీ మాజీ ఎమ్మెల్యే బొమ్మెంకన్న, ఈ ఊరు మాజీ సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే పివి నరసింహారావు సొంత బంధువు వారికి బావ అవుతారు, బొప్పరాజు లక్ష్మీకాంతరావు సాబ్. తర్వాత మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి కాక కూడా మాకు చాలా దగ్గర ఉండే.
వారిని కలిసినట్టు కూడా మా డిగ్రీ కాలేజ్ గురించి ఇక్కడ ఫోటోలు కూడా మేము పెట్టినాం. మా డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొచ్చినాం. కాలేజ్ ఎడ్యుకేషన్ విషయంలో అయితే కొంత, మొత్తం కాదు, కొంత. ఇక్కడ ఏఎన్ఎం కాలేజ్ లేదు, బీఈడి కాలేజ్ లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఎంబీబీఎస్ కాలేజ్ లేదు. లక్కీ ఏంటంటే పోయిన సంవత్సరం నవంబర్ 24 నాడు ప్రియాంక గాంధీ ఉస్మానియా ఎన్నికల ప్రచారానికి వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇస్తా అన్నది. మా ప్రభుత్వం వస్తే, ప్రభుత్వం వచ్చింది కాబట్టి మొన్న 35 ఎకరాలు భూసేకరణ జరిగింది జిల్లాగడ్డ దగ్గర. అక్కడనే 250 పడక గదుల హాస్పిటల్ కడతారు. ఓ 3-4 నెలల్లో ఎంబీబీఎస్ కాలేజ్ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు వచ్చి. ఒకవేళ కనుక ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మెడిసిన్ చదవాలన్నా కూడా, బీఈడి చేయాలన్నా కూడా మళ్ళీ వేరే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి చాలా. ఇక్కడ గంగారాయ్ అన్న అని ఆయన 1960 ఉస్మానియాలో ఎంబీబీఎస్ చదివిండు. సరే, కొద్దిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు చదివారు, కానీ ఇప్పుడు లేని వాళ్ళు కూడా ప్లాన్లు ₹1 కోటి అవుతాయట. పోయి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదవాలంట 5 ఏళ్ళలో. ₹1 కోటి కాదు, ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ చదువులో మాత్రం చాలా ఫాస్ట్ ఉంటారు పిల్లలు. వాళ్ళకు అవకాశాలు లేవు చదువుకోవడానికి, వాళ్ళకి అవకాశాలు ఇస్తే చదువుతారు అట్లా. సో విద్యాపరంగా అట్లా ఉన్నాయి సమస్యలు అంటున్నారు. ఇంకా మీరు ఈ రాజకీయ జీవితంలో ఏవైనా ఎదుర్కొన్న సమస్యలు, అంటే గత ప్రభుత్వంలో మీరేమైనా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అంటే ఆ ప్రభుత్వంలో కొంత, ఒక విషయానికి వస్తే నాకు కొంత చిన్న సాయం చేశారు, చిన్నదిగా పెద్ద చేశారు. నాకు యాక్సిడెంట్ అయింది 2019 నవంబర్ 26 నైట్లో అయింది. నేను పెళ్లి వేస్తున్నా ఫ్రెండ్తోని. ఆ వెంటనే నేను కోమాలో పోతే ₹12 లక్షల ఆర్థిక సాయం కూడా చేసిర్రు. నేను 12 రోజులు కోమాలో ఉండి 28 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చిన. అది నాకు వ్యక్తిగతంగా జరిగింది కావాలని నేను అనుకుంటున్నా. నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. కానీ ఇప్పటికీ ఆ ప్రభుత్వంలో ఇక్కడ ప్రాంతానికి ఏం న్యాయం జరగలే. అందుకోసం నేను విభేదిస్తున్నా. ఒక పౌరుడిగా, ఈ ప్రాంత కొద్దిగా రాజకీయాల మీద అవగాహన వ్యక్తిగా నేను గౌరవలి ప్రాజెక్టు కట్టు అంటే నా మీద 10 బైనరీ కేసులు పెట్టారు, 3 నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఒక కేసులో పొన్నం ప్రభాకర్ మంత్రి ఉన్నాడు, ఒక కేసులో శ్రీరామ్ ఉన్నాడు. ఇట్లా అందరూ మేము కేసులలో ఇరుక్కున్నాం. మమ్మల్ని కేసులు పెట్టినా బాగాలేదు, లాస్ట్ జైల్లో పెట్టినా బాగాలేదు, ఆ ప్రాజెక్టులు కట్టమన్నాం మేము. ఇప్పటికి కూడా మేము అదే ఆలోచనలు ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా కట్టాలంటున్నాం, కడతా నమ్మకం ఉన్నది. కట్టకుండా వాళ్ళతోని ఇంట్లోనైనా మన తల్లిదండ్రుల మీద పిల్లలు ఘర్షణ పడైనా కట్టిస్తాం. సో మొత్తానికైతే అది వదిలిపెట్టాము, ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటాం అని అంటారు. అంతే. ఈ హుస్నాబాద్ చాలా పెద్ద ప్రాంతం. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు, రాకపోకలు కూడా బంద్ అవుతుంటాయి. దానికి గల ప్రధాన కారణం ఏంటి? మరి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇక్కడ వర్షాలు రావు, చాలా తక్కువ వస్తాయి. సీజన్లో అక్కడ గోదావరి బాగా పొంగినప్పుడు, భద్రాచలంలో 3వ హెచ్చరిక వచ్చినప్పుడు ఇక్కడ వర్షాలు మామూలుగా ఉంటాయి. ఇక్కడ మహబూబాద్ల, ఖమ్మంలో ఘోరంగా వర్షాలు పడి అవి ఒక లోతట్టు ప్రాంతాలు మునిగినా కూడా ఉస్మానియాలో చివరి వర్షం పడుతూ ఉంటుంది. లక్కీ మనం చాలా వర్షాలు పడ్డాయి. మన ఎల్లమ్మ చెరువు లాంటి పెద్ద చెరువులు కూడా నిండినాయి. ఉస్మానియాల తర్వాత కోయడల, తర్వాత సైదాపూర్, చిగురుమాండ్ల, అక్కన్నపేట్ల చిన్న వర్షాలకే ఒక ఊరు నుంచి ఒక ఊరు పోవడానికి కనెక్ట్ అవుతుంది, రోడ్ కనెక్ట్ అంతా బ్రేక్ అవుతుంది. అన్ని కాజువేలు ఉంటాయి. మంత్రి గారు ఏం చేస్తానంటే కాజువేలు కదా అని ఓవర్ బ్రిడ్జిలు కట్టాలి. అవి కట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇలా బస్ స్టాపులో కట్టుడైంది. ఆ బస్ స్టాప్ నుంచి ఇంకా బయటకు కూడా సిద్దిపేట వరకు 3-4 కూడా ఎన్హెచ్ రోడ్డు పని నడుస్తుంది. 765 దాని జీవో నంబర్ అది కూడా నడుస్తుంది. అట్లనే ఈ ప్రాంతాల్లో చాలా అవసరం ఉంది. 165 గ్రామాలు ఉంటాయి ఈ నియోజకవర్గంలో, 304 బూతులు ఉంటాయి, 2,45,000 ఓట్లు ఉంటారు. చాలా పెద్ద ప్రాంతం. అయితే ఇప్పుడు మొన్నటి వరకు కూడా వర్షాల వల్ల ఇబ్బంది పడ్డారు ప్రజలందరూ కూడా. బసాపూర్ లో కూడా అది బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది, మీరు గమనించారా? అంటే ఎంత చేసినా ఇది ఒక 50 ఏళ్ళ నారాజు కదమ్మా. 1%, 2% చేయగానే సంతృప్తి పడరు. హోటల్ కూడా చేయాల్సి వస్తుంది. మా ప్రాంతం సముద్ర మట్టానికి 540 మీటర్ల హైట్ లో ఉంటాం మేము. తర్వాత కొండ పోచమ్మ ఇంకో 5-10 మీటర్ల హైట్ లో ఉంటారు. తర్వాత ఈ సపాద్ బండ అమ్మే ప్రాంతం ఉంటుంది, అది హైయెస్ట్. సపాద్ బండ అమ్మే ప్రాంతం హైయెస్ట్ ప్రాంతం అది. అయితే ఈ భూము మా అంతర్భాగం నుంచి కేసీఆర్ ట్రై చేసిండు, అవి అన్ని మునిగిపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దిగిపోయింది, సుందిల్లా, అన్నారం అవన్నీ మునిగిపోయినాయి. మోటార్లు పెట్టే ఓబలి మోటార్లు అవి కూడా నీళ్ళ చుక్క టైం పడుతుంది. కరెంటు బిల్లే 56,000 అవుతుంది.
50,000 కరెంటు బిల్లు పెట్టగానే మళ్ళీ పైకి వెళ్ళి నీళ్ళు వస్తుంది. నీళ్ళు కానీ మనం ఎత్తి మీద తెచ్చుకున్న ట్యాంకర్ నీళ్ళు తెచ్చుకుంటే మా సహజంగా వచ్చే వర్షమే ట్యాంకర్ నింటట్టుంటే ఆ కరెంటుతో నింపిన నీళ్ళని మళ్ళీ ఇడిచిపెట్టాల్సి వస్తుంది. ఉదాహరణ చెప్తున్నా. అంటే దాన్ని నా సొంటోళ్ళ, నేను ఇంజనీరింగ్ చదవలేదు, పాపికొండల నుంచి భద్రాచలం దగ్గర పాపికొండల నుంచి బ్రెజిల్లా హైయెస్ట్ ప్రాంతం నుంచి బ్రిడ్జిలు వేసి బ్రిడ్జిల నుంచి నీళ్ళు తీసుకొచ్చారు. తాండూరు మనకు హైయెస్ట్ ప్రాంతం. పాపికొండల నుంచి తాండూరు తీసుకపోతే 150-200 కిలోమీటర్లు అవుతుంది. మీదికే తీసుకపోతే కింద కూడా వ్యవసాయం చేయొచ్చు అని అట్లా తీసుకొస్తే ఒక్కసారి 2 సార్లకే అక్కడ నీళ్ళు వచ్చు. హైయెస్ట్ ప్లేస్కి నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా కిందికి నీళ్ళు వస్తాయి కదా, ఎలాంటి పైప్ లైన్ లేకుండా. అట్లా చేసేది ఉండే అనేటువంటిది మేము అంటాను. భవిష్యత్తులో అది తప్ప వేరే మార్గం లేదు. లేకపోతే మన కరెంటు మన బొగ్గును కాలబెట్టుకొని మన కరెంటు వాడుకొని నీళ్లు నింపుకున్నా మనం వాడుకోలేము. మళ్ళీ అవి మళ్ళీ గంగ పాలవుతాయి. ఇన్ని విషయాలు మీరు ఎన్నో ఏళ్ళుగా గమనించారు, చూస్తున్నారు, చాలా అనుభవాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల యువతకు గాని, నాయకులకు గాని, కార్యకర్తలకు గాని ఏదైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? నేను ఇట్లా చెప్తా ఉంటా, ఎప్పుడు ఇదే చెప్తా. ఎటువంటి విషయాలు చెప్తుంటారు? ఇదంతా బాగా ఆలోచిస్తే ఓటర్ మిస్టేకే ఉంటుంది. ఓటర్లు అవినీతి చేసిన రాజకీయ నాయకులను ఒకటి అంటాను, ఓటర్లు అవినీతి పరులైనా రెండోది అంటాను, ఓటర్లు తాగిపిస్తాను దిగిపిస్తాను అని మనం అంటాను. ఏదని అనని కానీ ఓటేస్తాడు. ఓటేస్తే ఆ ఓటు 5 ఏళ్ళ దాకా ఉంటుంది. ఆ మహానుభావుడు ఓటు ఇచ్చిండు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఓటు 18 ఏళ్లకు ఇప్పుడు ఉన్నది. అప్పుడు 21 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 1952 భారతదేశంలో అయినాయి. ఇప్పుడు 18 సార్లు అయినాయి ఏది పార్లమెంటుకు. మరి అప్పటిదాకా వచ్చే తప్పు ఒప్పు ఓట్లు గెలిచిన ఆయనే ప్రధానమంత్రి అయింది, ముఖ్యమంత్రి అయింది కదా. అంటే మన ఓటుకు అంత విలువ ఉంది. ఒక మన బిడ్డను ఒక ఇంటికి ఇవ్వాలన్నా, ఒక అమ్మాయిని మన ఇంటికి చేసుకోవాలన్నా 7 తరాలు ముందుకు వెనకకు చూస్తారు. వాళ్ళ మర్యాదలైనా, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు మనతో నెగలగలుగుతారా అని గిన్ని చూసినప్పుడు మనం ఓటేసేటప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఓటరు మన తల్లిదండ్రుల ఏజ్ వాళ్ళు అయినా, అంటే మన ఇండియాలో మన ఓటుకు ఒకటే వాల్యూ ఉంటుంది, రాష్ట్రపతికి ఒకటే వాల్యూ ఉంటుంది. వేరే దేశాలు ఇంత ఫ్రాన్స్లో అట్లా వాల్యూ ఉండదు. అక్కడ చదువుకున్న వాళ్ళ ఓటు వాల్యూ ఎక్కువ ఉంటుంది, చదువురాని వాళ్ళ ఓటు వాల్యూ తక్కువ ఉంటుంది. 3 రకాల ఓట్లు ఉంటాయి. ఎర్ర కలరు కవర్లు ఉంటుంది, తెల్ల కవర్లు ఉంటుంది, పచ్చ కవర్లు. ఆ కవర్కు అంత వాల్యూ ఉంటుంది. ఇండియాలో 1952లోనే ఆ కామన్ ఓటు సిస్టమ్ చేయగలిగింది అంబేద్కర్ గారు. అప్పుడు భారతదేశంలో ఎవరి ఓటైనా కూడా ఒకటే వాల్యూ, కామన్ ఓటు వాల్యూ. మరి అదంత పెద్ద నిర్ణయం, అదంతా చేయగలిగినప్పుడు మనం ఆయనకి ఏం చేయగలుగుతాం? సరైన విధంగా వినియోగించుకోలేకపోతున్నారు. పైసలు ఇస్తాను వాళ్ళు, తాగిపిస్తాను వాళ్ళు, ఓటేసే కాడు ఉంటలేరు కదా వాళ్ళు. ఓటేసే కాడు మంచి వాళ్ళకి వేయాలి కదా మనం ఓటర్గా. వాళ్ళేదో మనం ఈవీఎం కాడికి పోతున్నాం, మన పైసలు ఎవరో ఇచ్చారు, ఆయన అయితే చూస్తలేడు కదా. మన మంచి వాళ్ళకి వేయాలి ఓటు అని నేను అంటాను. రాగరన్న ప్రచారంలో చెప్పిన ఈయన సమర్థుడు, నేను ఓటేయమంటలేను, ఆలోచించురు. ఈయనకైతే పని చేయగలుగుతాడు, కానీ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఇవ్వమంటలేను, న్యాయంగా మీరు ఈయనకి వేయాలి, మీ ఇష్టం. ఇట్లే మాట్లాడాను నేను. ఇప్పుడు కూడా అట్లా మాట్లాడు. నేను 2 సార్లు సర్పంచ్ పోటీ చేసినా నాకు ఏమని ఓటు. నేను నిలబడ్డ దాంట్లో నేను ఏమైనా అక్కడికి వస్తే ఆలోచించే ఎరువులు ఓటు అంతే. మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఏవైనా ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉండేది? చాలా మర్యాదలు వస్తున్నారు ప్రజలు కానీ వాళ్ళు కానీ. వాళ్ళకు వస్తే మనం వాళ్ళ ఏదైనా అడిగినప్పుడు మనం దానికి పాజిటివ్గా రియాక్ట్ అయితే ఎన్నో సమస్యలు వస్తారు. ఇంటి ట్యాక్స్ బాగా ఎక్కువైందని, జర నా 10 రోజులైన నీళ్ళు వస్తలేవని, వాళ్ళ రాకపోతే మనం అడగాలి వాళ్ళని పిలిచి, ఎందుకు వస్తలేవు, నీకు వస్తలేవా, నీకు ఇంటి పక్క వాళ్ళకి వస్తలేవా, మొత్తం వాడోళ్ళకి వస్తలేవా. అప్పుడప్పుడు పిలిచి నేను వాళ్ళ ఇళ్ళలో కూడా పోతూ, ఇప్పుడు దిగిపోయి కూడా నేను 10-15 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా నాకే ఎక్కువ చెప్తారు, ఈ వాడ కుక్క కరుతుంది, చచ్చిపోయింది అయ్యేదని. అయినా నాకు బాధ్యత ఉంటుందని నేను కూడా ఇప్పటికి ఫీల్ అవుతున్నా. అసలు నేను అనాధికారికంగా నన్ను ఎవరు ఇట్లా పని చేయమనిలే, నాకు నేను ఈ ఊరికి ఒక పని మనిషిని అనుకుంటాను. ఇప్పుడు కూడా నా జీవితాంతం అదే. రాజకీయాన్ని చాలా చక్కగా జెన్యూన్ గా మీరు వినియోగించుకుంటున్నారు. ప్రజల నుంచి కూడా మీ దగ్గర అదే విధంగా ఉంది, దాన్ని అదే విధంగా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు మీకు పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మీకు ప్రభుత్వం ఏర్పడింది, ఆయన కూడా అధికారం అనేది ఆయనకు ఉంది. మీరు ఇంకేమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా? దాని గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏమైనా చెప్తారా? అంటే ఉస్మానాబాద్ చాలా పెద్ద టౌన్ అమ్మా. అంటే ఇక్కడ 17,000 ఓట్లు ఉంటాయి.
ఉస్మాన్ మండల్లో 16,000 ఓట్లు ఉంటాయి. అంటే మండల్ కన్నా పెద్ద ఓట్లున్న నగరం ఇది. ఈ నగరము ఇంకో 5-10 ఏళ్ళల్లో చాలా పెద్ద, ఒక జమ్మిగుంట లెక్క, ఒక వేమనాడు లెక్క, ఒక పెద్దపల్లి లెక్క, ఒక కరీంనగర్ లెక్క, సిద్దిపేట లెక్క అవుతుంది. ఎటు 2.5-3 కిలోమీటర్లు అయితే ఇక్కడ ఒక అవుటర్ రింగ్ రోడ్ చేయాలి. అది ప్లాన్ చేసినాం. మంత్రి గారు తీవ్రంగా దాని గురించి పరిశీలన చేస్తాడు. అవుటర్ రింగ్ రోడ్, 666 రీజనల్ రింగ్ రోడ్, అవన్నీ ఈ రెండింటికి సమాంతరంగా ఒక కొత్త టైప్, ఎటు మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఇటు 5 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఒక రోడ్డు చేస్తే బాగుంటుంది ఉస్మానాబాద్కు. ఫస్ట్ సిద్దిపేట అనుకున్న కనెక్టివిటీకి ఒక అర్ధచంద్రాకారం రోడ్ చేయాలి. ఇప్పుడు నంబర్ 1 ఫస్ట్ 1. తర్వాత మిగతా అర్ధచంద్రాకారం చేస్తే రింగ్ రోడ్ అవుతుంది. అది ఎల్లమ్మ చెరువు అవతలకి వెళ్ళి పోవాలి. అట్లా కూడా ప్లాన్ చేస్తున్నాం. తర్వాత ఒకటి ఇక్కడ కొత్త చెరువు అని ఉంటుంది. అదో కొమటి చెరువు లెక్క, అదో హుస్సేన్ సాగర్ లెక్క. విగ్రహాలు పెట్టే స్థలం లేదు ఇక్కడ. మా వ్యక్తులవి, పుణ్య పురుషులవి, వాళ్ళవి కూడా పెట్టడానికి కొత్త చెరువు కూడా డెవలప్ చేయడానికి మొన్న ఫౌండేషన్ అయింది. అవి కూడా చేస్తాను. అక్కడ యోగా సెంటర్ కూడా పెట్టాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు కూడా వచ్చి అక్కడ ఎలాంటి వెహికల్ దాని మీద వాళ్ళకు సురక్షిత ప్రాంతంలో మంచి గాలి ఉన్న కాడ యోగా చేసుకోవాలి, వాళ్ళు వాకింగ్ చేసుకోవాలి, అక్కడ కలుసుకోవాలని అదొకటి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా అవుతుంది 100%. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. సుందరీకరణ పనులు, అదేవిధంగా హెల్త్ మానసిక నైపుణ్యానికి సంబంధించినవి, అదే విధంగా పెద్దవాళ్ళని తలుచుకునే విధంగా కూడా ఉండాలి. ఏ విధంగా అంటే మనకు ఇక్కడే మీ ప్రాంతానికి చాలా గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు, ఆయనకి సంబంధించినటువంటిది కూడా ముందు ఉంటది. పివి నరసింహారావు గారు అంటే మాకు బాగా ఇష్టం. ఆయన కొడుకే ఎవరు అమ్మాయిని ఇచ్చారు, మా గురువు బిడ్డది. ఎవరు అత్తగారు రాజేశ్వరరావుది. వీసా కూడా ఎవరికి అప్పుడే పుట్టలేదు కావచ్చు, కానీ చాలాసార్లు వచ్చిండట. జస్ట్ 64లో పుట్టిన అప్పటికే ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు చిన్న పిల్లల నుండి ఎవరిని అడిగినా కూడా ఆయన గురించి గూస్ బంప్స్ వచ్చేలాగా చెప్తుంటారు. అలా ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు నేను గ్యారంటీ వంగర పోతా. వెళ్తారా? అక్కడ ఏ విధంగా ఉంటాయి కార్యక్రమాలు? చాలా పెద్ద ఇల్లు ఉంటది వాళ్ళది. ఆ ఇల్లు ఇప్పుడు ఫోటో చూస్తే దాని లైఫ్ అంతా అక్కడ పెట్టిన ఒక మ్యూజియం లాగా. ప్రభాకరరావు సాబ్ ఉన్నాడు, వాళ్ళ చిన్న కొడుకు. పెద్ద ఆయన పేరు రంగారావు సాబ్, ఆయన బ్రహ్మచారి. రెండో ఆయన పేరు రాజేశ్వరరావు సాబ్, మా ఉస్మానాబాద్ అత్త గారు. వాళ్ళ ఇద్దరు పెద్ద వయసు అయినాక, అంటే దాని ఉన్నది ఆయుష్కు చిన్న పెద్ద లేదుగా, వాళ్ళు చనిపోయారు. చిన్న ప్రభాకరరావు సాబ్ ఉన్నాడు. మొన్న బిడ్డ కూడా వాణి ఎమ్మెల్సీ అయింది. ఇంకా 2 బిడ్డలు అమెరికాలో ఉంటారట, జయ విజయ, వాళ్ళు డాక్టర్లు అట. మొన్న కరోనాలో వాళ్ళు బాగా సర్వీస్ ఇచ్చారట. చాలా పెద్ద పట్టేదారు ఆయన. 2,000 ఎకరాల భూమి పంచిండు ఆయన. మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్గా నాకు ఆయన వయసు రీత్యా ఒక 2 సంవత్సరాలు జూనియర్. కాకపోతే ఆయన నాకు 10-20 ఏళ్ళ నుంచి చాలా దగ్గరే మిత్రుడే. వాళ్ళ ఇంటికి కూడా పోతా. వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో ఎంత ఫ్రీ ఉంటానో అంతకన్నా ఫ్రీ ఉంటా. ఆయన దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలి అంటే ఏదైనా ఒక 2 విషయాలు చాలా ఉంటది. ఆయన చాలా పట్టుదల మనిషి, చాలా జిద్దు మనిషి. ఆయనకు ఒకటి మంచి పని ఇది అన్నప్పుడు ఎవరితో విభేదిస్తాడు, దాన్ని చేయాలనే ఉంటాడు. చాలా ఆయనంతా మనం చేయలేము. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమప్పుడు చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఆ సమయంలో పొన్నం ప్రభాకర్ గారు ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు? ఆయన గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ బాగా న్యాయం చేసిండు, దానికి బాగా సాక్రిఫైస్ చేసిండు. అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండే ఆయన 30-31 మంది 40 మంది ఎంపీలకు పూర్వం కరీంనగర్ ఉండే. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అంత ఈజీగా తెలంగాణ ఉద్యమం దిక్కు రాకపోదురు. కానీ ఆయన తెలంగాణది కాజు న్యాయమైంది కాబట్టి ఆయన వచ్చుడే కదా. ఆయన కనుక స్పీకర్ మీద పెప్పర్ స్ప్రే పోయాలని లగడపాటి ప్రయత్నించినప్పుడు ఆయన అడ్డుపోకపోతే తెలంగాణ బిల్ పాస్ కాకపో, వాయిదా పడితే తెలంగాణ రాకపో. ఆయన కళ్ళలో పడ్డాయి పెప్పర్ స్ప్రే, కళ్ళలో పడితే కళ్ళు పోతే అని అంత సీరియస్ అయింది. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ తీసుకుపోయారు. ఆయన రాజీపడక ఆయన కూడా అన్యాయం జరిగింది. 1-2 సార్లు ఓడగొట్టారు. ప్రజలు చాలా విచిత్రంగా ఉంటారు. ఆయనను బాగా పొయిడిండు ఏదే కేసీఆర్ సార్. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. నాగలోకంలో అంటాడు పొన్నం ప్రభాకర్ బాగా పనిచేసినారు. ఓట్లు అలా వచ్చినప్పుడు ఆయనకు పోటీ పెట్టి మరి ఆయన ఓడించే ప్రయత్నం చేసిండు, ఓడించిండు కదా. ఆయన ఎంట్రావరావు చాలా గొప్పడు ఈ విషయాలకు వస్తే. పివి నరసింహారావు నంద్యాల పోటీ చేసినప్పుడు ఒక తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అయ్యిండు, ఆయనకు పెట్టద్దని పెట్టలేదు. ఎలాంటి రాజకీయాల పెద్ద అనుభవం లేదు. ఆయన ఒక పెద్ద ఫిలిం యాక్టర్ కావచ్చు, కానీ ఈయన మాత్రం రాజకీయాల అనుభవం ఉన్న వ్యక్తి. పొన్నాన్ని అక్కడ ఎవరం పోటీ చేయం,
ఇక నువ్వు అంత సాక్రిఫైస్ చేసినావు నా కొడుకుతో సమానం అని అంటే ఇవాళ ఎంతో గొప్పవాడు కేసీఆర్. కేసీఆర్ రాజకీయంగా డౌన్ అయిండు ఒక్కోసారి అని నేను అంటాను. అదే ఈటల రాజేందర్ అన్నాడు. ఈటల రాజేందర్ ఏం తప్పు మాట్లాడాడు, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అందరం మేము పార్టీ ఓనర్లమే అన్నాడు. ఓనర్లు అంటే తప్ప అంటే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు వదిలి పెట్టుకుంటారు. ఎమ్మెల్యేలు వదిలి పెట్టుకుంటే ఈయననే 21 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళి పోతే తప్ప అంటాడు. వాళ్ళని పిలుచుకోవాలి. అసెంబ్లీలో మాట్లాడాడు, మీ ఎమ్మెల్యేలు మీరు మంచి కాపాడుకోరి, వాళ్ళ అత్తే నేనేం చేయాలన్నాడు. మరి వీళ్ళిచ్చే వీళ్ళు పోతే ఏం చేస్తాడు? 20 రాష్ట్రపతికి దరఖాస్తు ఇచ్చుడు, సుప్రీంకోర్టులో కేసు వేసుడు, హైకోర్టులో కేసు వేసుడు, లేకపోతే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తాం అన్నాడు, జెండాలు ఎగిరేస్తాం అన్నాడు. ప్లాన్లో పంచాయతీ చేయద్దు కదా. నువ్వు తెలంగాణ ఏం డెవలప్ చేయాలి? నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు. ఇప్పుడు నేను తర్వాత దిగిపోయిన తర్వాత ఇప్పుడున్న కమిటీ కూడా నేను ఎప్పటికప్పుడు మాట్లాడతా. ఇవాళ ఒకటి వాళ్ళ బస్తీ దవాఖాన ఉన్నది, అక్కడ ఒక చెట్టు పెరిగి కొమ్మ ఆటోలో జరిగేటట్టు అయింది. ఇవాళ కొట్టిపించిన దాన్ని. ఎందుకంటే దాని ముందుకెళ్ళి రోజు ట్రావెల్ చేస్తా అంట. అక్కడ నుంచి మాట్లాడాలి, తీసాను 5 దెబ్బలు తగులుతాయి స్కూల్ బస్సులకు, పిల్లలకు తెలిస్తే బయట చేయలు పెడితే పిల్లలకు దెబ్బ తగులుతాయి. అంటే ప్రజలే చెప్పకపోయినా మీరు గమనించాలి మనం. అవును, మరి ఎందుకు మరి గమనించకపోతే ఇక అందరు ఓట్లేదు మాకు బంగాళాలు కట్టుకుంటామని, అది తప్పు కదా. నేను కూడా కిరాయిట్లోనే ఉంటా. అది రాజకీయం అంటే చాలా పవిత్రమైంది, చాలా సాక్రిఫైస్ చేయాల్సింది. ఇక రాజకీయం అంటే వ్యాపారం అయింది, రాజకీయం అంటే సంపద అయింది. రాజకీయం అంటే నాకు సారా కాంట్రాక్ట్ కావాలి, నాకు బ్రాండ్ షాపులు కావాలి, నేను గుట్టలు కోసుకుంటా, ఇసుక అమ్ముకుంటా, ఇట్లా ఇది కరెక్ట్ కాదు కదా. ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. మా తల్లి కూడా చెప్పింది రాజకీయాలను సూట్ కావు అని. అంటే ఎందుకు అతి మంచితనం సెట్ కాదు అన్నది. అంటే ఇప్పుడు అలా జరిగిపోయింది. ఒకప్పుడు రాజకీయాలు చాలా విలువైన, పెద్దవాళ్ళని ఎంత గౌరవించుకున్నాం, వాళ్ళు ఎంత సేవ చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడన్నా వాడలో కుక్కలు కరుతున్నాయి అంటే మిగతా వాడలు ఎట్లున్నాయని ఫోన్ చేసి తెలుసుకొని డాక్టర్తో మాట్లాడి ఇప్పుడే ఏసీపీ సాబ్తో సిఐ సాబ్తో మాట్లాడొచ్చిన. ఎందుకంటే అది మన బాధ్యత. సర్పంచ్ అయితేనే వార్డు మెంబర్ అయితేనే అనేది కాదు, ఒక పౌరుడిగా మన బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రతి పౌరుడు కూడా చేయాలి, స్పందించాలి. ఇది ఇట్లా ఉన్నది ఇబ్బందిని ఎవరో చెప్తే పరిష్కారం అవుతుంది. ఆ సర్పంచ్ చేయాలి, ఆ వార్డు మెంబర్ చేయాలి, ఆ ఎమ్మెల్యే చేయాలి అని వాళ్ళని మనం విమర్శించద్దు. ఎవరికి ఏది సాధ్యమైతే చేసుకుంటూ పోవాలి, చెప్పుకుంటూ పోవాలి. అయినా వాళ్ళు కనుక చేయకపోతే మనం అప్పుడు కొద్దిగా. హుస్నాబాద్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా మంత్రి పదవి వచ్చింది. దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు? దాని పట్ల మీ స్పందన? దాని పట్ల అంటే ఇక్కడ ఈ హుస్నాబాద్ కు మంత్రి పదవి రావడం అనేది అన్ని పార్టీలకు, అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలు, ప్రజలకు కూడా చాలా ఇష్టమైంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా లేదు. 77 ఏళ్ళు అవుతుంది హుస్నాబాద్ ప్రాంతానికి మంత్రివర్గంలో స్థానం లేదు. ఎంతో మంది అయ్యారు, కానీ వాళ్ళు అయినప్పుడు వాళ్ళకు ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేక తెలుగుదేశం వచ్చినాక ఇక్కడ కాంగ్రెస్ గెలితే అక్కడ తెలుగుదేశం, లేదా అక్కడ కాంగ్రెస్ గెలితే ఇక్కడ కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, ఇట్లా అవకాశాలు లేవు. ఇక్కడ మా పొన్నం ఎమ్మెల్యే మంత్రిరావుడు చాలా మందికి ఇష్టమై ఆయన అన్ని చేయాలి, కొన్ని మొత్తం కావాలి, కొన్ని ఒక 75% కావాలి, కొన్ని 25% కావాలి, కొన్ని స్టార్ట్ కావాలి. అన్ని పనులు అంటే ఒక్కోసారి కావు కదా. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యే పనులు కూడా ఉంటాయి, కానీ అన్ని పనులు కావాలి, అన్ని పనులు స్టార్ట్ చేయాలి. అంటే హుస్నాబాద్ అని ఒక సైంటిఫిక్గా ఎటు 50 కిలోమీటర్లు ఒక మోడర్న్గా ఇక్కడ ఉండే వ్యవసాయ కూలి నుంచి MBBS చదివి IAS స్టాండర్డ్ వరకు ఉండే సౌకర్యాలు అన్నీ ఉండాలి. నేను కూడా ఇంత మాత్రం గుర్తింపు పొందడానికి కేవలం ఆటలే. నేను ఒక చిన్నప్పుడు వాలీబాల్ ప్లేయర్ నుండి, షటిల్ ప్లేయర్ నుండి. అంటే యువతకు కూడా మీరు ఇన్స్పిరేషన్ గా చెప్తూ ఉంటారు బాగా. నేను కనబడితే కొందరు బోర్ కూడా ఫీల్ అవుతారు. అంటే అప్పటికప్పుడు మాట్లాడడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళకు ఏదో పని ఉంటది కదా, మరి పిలిచి చెప్తా వాళ్ళకు అట్లా. కానీ ఖచ్చితంగా ఉండాలి, మంచి చెడు అనేది చెప్పేవాళ్ళు ఉండాలి. ఇవాళ ఎవరికైనా తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి, తల్లిదండ్రులకు మంచిగా చూసుకోవాలనే బాధ్యతలకు అన్నదా? మన తల్లికి ఎవడన్నా ఒక్కరోజు కూర్చుండ పెట్టినా మనకు నచ్చిన సినిమా వస్తే అక్కడ తోరణాలు కట్టుడు, జెండాలు కట్టుడు, చిరంజీవి, కృష్ణ, వాళ్ళకి నేను వ్యతిరేక కాదు. కానీ ఇక్కడ ఉండే పిల్లలంతా అక్కడ ఘట్టంగా చూసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏం సేవ చేయలేకపోతారు, ఎందుకు ఇట్లా పాజిటివ్ లేదు సొసైటీలో అనే కొద్ది బాధ అనిపిస్తుంది. అట్లా కూడా నేను అంటే ప్రేమగా ఘర్షణ పడతా. అదే చివరిగా మీ పార్టీ గురించి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే మా పార్టీ ఎట్లుంటది అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ ఈక్వల్ టు భారతదేశం లాగా ఉంటుంది. ఇది మొదటి నుంచి
ఈ 1885లో పెట్టారు ఈ పార్టీ. 139 40 ఏళ్ళు 42 ఏళ్ళు అవుతుంది. ఈ పార్టీలో భగత్ సింగ్ ఈ పార్టీ అయినాయి, సుభాష్ చంద్రబోస్ ఈ పార్టీ అయినాయి. అంటే ఈ పార్టీలో అతివాదులు, మితవాదులు, భయంకరవాదులు ఉన్నారు. నేను ట్రైనింగ్ పోయినా 1988లో గుంటూరు జిల్లాలో బాపట్ల 10 days ట్రైనింగ్ పోయినా. అప్పుడు మొత్తం పార్టీ గురించి చెప్పారు. అంటే బయటకు వచ్చి కూడా రోజు చదువుతా అంట పార్టీలు, అన్ని పార్టీల గురించి. అంటే ఇట్లా రకరకాల మనస్తత్వాలు మన ఇంట్లోనే మనకు ఒకరు స్వీట్ తింటారు, ఒకరు స్వీట్ కార ఇష్టపడతారు. ఇంత పెద్ద పార్టీలో విభిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. కానీ దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం, మనం అభివృద్ధి కోసం ఈ పార్టీ ఉపయోగపడుతుంది. ఇలా బీజేపీ వచ్చింది. బీజేపీ నేను వ్యతిరేకం కాదు. 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు వ్యవసాయం కోసం. ఇట్లాంటివి చేసి నాకు అందరికి కూడా తప్పు అనిపించింది. ఆఖరి మిలిటరీని కూడా ప్రైవేట్ చేసిరి, ఎల్ఐసిని ప్రైవేట్ చేసిరి. ఎంత పెద్ద ఎల్ఐసి అంటే నేనేమంటానంటే ఈ దేశ సంపదన అంతా 4-5కి పెట్టద్దు. ఇవాళ 40 కోట్ల మంది యువకులు ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఎక్కువ యువత ఎదిగిన వాళ్ళు యువకులు ఉన్నారు. ఈ దేశం నుంచి అమెరికా పంపు, ఈ దేశం నుంచి దుబాయ్ పంపు. 20-25 ఏళ్లకు వాళ్ళు వాపసు ఇండియాకి వస్తారు, ఇల్లు కట్టుకుంటారు, భూమి కొనుక్కుంటారు, భార్య పిల్లలు చదువుకుంటారు. మా నాన్న కూడా చాలా చిన్న వయసులో 21 సంవత్సరాల వయసులో కొత్తగూడెం పోయాడు, సింగరేణిలో 26 ఏళ్ళు జాబ్ చేసాడు. 2 ఎకరాలు భూమి కొనుక్కున్నాడు. 4 పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మాకింత భూమి జాగా ఉన్నది. మనిషి డిగ్రీలు చదివినాం, పీజీలు చదివినాం, ఎవరో బతుకోవాలి బతుకుతాను. మళ్ళీ ఆయన వాళ్ళూరికి వచ్చాడు, చనిపోయాడు. మధ్యలో ఏదైతే కష్టపడే టైం ఉంటుందో 20-25 ఏళ్ళు, ఈ దేశంలో నువ్వు ఈ అవకాశం, ఈ దేశాలు ఇక వేరే దేశాన్ని రోజు గుడికాడికి వచ్చి దండం పెట్టు, సపర్లు కొట్టు, తీర్థం తీసుకో, ప్రసాదం తీసుకుంటే ఎట్లా? యువకులు తీర్థ ప్రసాదాల కోసం ఉన్నారా, వృద్ధులు ఉన్నారా? మానవ జీవితం అంతా 5 మీద ఆధారపడ్డది అమ్మా. ఒకటి విద్య, ఒకటి వైద్యం, తర్వాత ఒకటి న్యాయం, ఒకటి రక్షణ, ఒకటి ఉపాధి. ఈ వీటి మధ్యనే ఉంటుంది మన జీవితం. ఈ 3 నువ్వు ఎట్లా తీయగలుగుతావు చెప్పు. ఎంబీఏ నౌకరీ ఇవ్వట్లే. మనం ఎంత పెట్టి ఈ నీట్లు పెట్టి అవన్నీ లీక్ అయ్యి నువ్వు అంటే నేనంటే తిట్టుకోడు, పార్లమెంట్ అంతా చిన్నపిల్లలు లెక్క చేస్తారు. అదంతా కరెక్ట్ కాదన్న అభిప్రాయం. చూసారు కదండి, కేడం లింగమూర్తి గారు ఎన్నో ఏళ్లుగా ఆయన ఒకే పార్టీలో ఉంటూ ఆయన అనుభవాల్ని యువతకి ఏ విధంగా మార్గదర్శకంగా ఆయన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ ప్రాంతం, వారి యొక్క హుస్నాబాద్ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటివి అన్ని కూడా మనతో చాలా చక్కగా వివరించారు. ఆయన అనుభవాలు కూడా చెప్పుకున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట్. నమస్తే.